ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం అంతా ఆ హంసేగా? ఇంకెవరు? అదేగో. దాన్ని బయటికి తరిమే దారి చెప్పండి. స్వర్ణ, వచ్చి రాగానే అదే ఆలోచన. ముందు నువ్వు మూడ్ ఆఫ్ నుంచి రిలాక్స్ అవ్వు. బేరర్, ఫీల్ అవ్వకు స్వర్ణ. చెప్పండి మేడం. చెప్పండి, వైనా విస్కీనా? నాకు సాఫ్ట్ డ్రింక్. నాకేం వద్దు. వద్దంటే ఉన్న బ్యాడ్ మూడ్ నుంచి ఎలా బయటకొస్తావు స్వర్ణ? 2 పెగ్గలేసి 4 స్టెప్పులేస్తే టోటల్ గా ఫ్రెష్ అయిపోతావు. ఆ తర్వాత ప్లాన్ అయ్యొచ్చు. వద్దనకు, హుషారొస్తుంది, ఎనర్జీ క్రియేట్ అవుతుంది స్వర్ణ. ఈ డ్రింక్స్ డాన్స్లే నా సంసారాన్ని కూల్చాయి, నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాయి. పొరపాటు పడుతున్నావు స్వర్ణ. వాళ్ల ఊర్పు మాలిన తనమే నీ పరిస్థితికి కారణం. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. నువ్వు వేటి వల్ల అన్నీ పోగొట్టుకున్నాననుకుంటున్నావో అవే నీకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెడతాయి. నేను నమ్మను, నాకేం వద్దు. పిచ్చిదానా, ఆ హంస నీకు అడ్డంగా వస్తే డ్రింక్స్ ఏం చేశాయే? బేరర్, నువ్వు వెళ్ళి జిన్ పట్రా. అలాగే మేడం. ఏం చేయడం ఏంటి, ఏం చేయడం? ఇవి మొదలయ్యాకే కదా నేను నా వాళ్ళందరికీ దూరం అవ్వటం మొదలైంది. కొత్త సొసైటీ అంటూ క్లబ్లో చేరాను, అంతే. నా అన్న సొసైటీ నాకు దూరం అయ్యింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అన్ని మొదలయ్యాయి. ఒక్కొక్కరిగా అందరికీ దూరం అయ్యాను. వీటి వల్ల వాళ్ళు నీకు దూరం కాలేదు స్వర్ణ. నీ స్వతంత్రాన్ని హరించాలని వాళ్లే నిన్ను దూరంగా పెట్టారు. నీ పేరు ప్రతిష్టలు ఎదుగుతున్నాయన్న కుళ్ళు. అందుకే వాళ్ళు నిన్ను దూరం పెట్టారు. ఏదైతేనే నా సంసారం నాశనం అయ్యింది, నా పరువు పోయింది. నా అనే వాళ్ళు లేని అనాథనైపోయాను. చివరికి నా మొగుడు, నా కొడుకు అనే వాళ్ళు కూడా నాకు కాకుండా పోయారు. ఎక్కడికి పోలేదు స్వర్ణ, నువ్వు భ్రమపడుతున్నావు. మీ అక్క నీకు అన్ని విధాలుగా ఉంది. లేదు, అదే ఆశుండేది, అదే పోయింది. దానికి కారణం ఆ హంస. అందుకే కదా దాన్ని తరిమేయాలనేది. ఏదన్నా మంచి ఆలోచన చెప్తారనొస్తే మత్తులో పడేసి మర్చిపో అంటున్నారు. ఇది మత్తులో పడేయడం కాదే, నీ బాధ చూడలేకే కొత్త ఆలోచనలు వస్తాయని చెప్తున్నాం. వినవే, జస్ట్ 2 రౌండ్స్ 4 స్టెప్పులతో నీ బుద్ధి మారిపోతుంది. నీకు కొత్త ఆలోచనలు కలిగేలా చేస్తుంది. మీరు 100 చెప్పండి, నేను తాగను. బుర్ర వేడిగా ఉంటే వాడేన ఆలోచనలు రావు స్వర్ణ. కాస్త బూస్టప్ చేయి, బెస్ట్ ఐడియాలు వస్తాయి. తాగు. బూస్టా నా బొంద, బూడిద మిగులుతుంది. ఆ హంస నిన్ను రెచ్చగొట్టింది అంటావు, అంతేగా? అదే నిజం, నిజం. అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆ పురాణం అంతా ఎందుకు? వెళ్ళు, నువ్వు వెళ్ళి నీ గదిలో పడుకో. రేపు మొత్తం చెప్దు గాని ఇప్పుడెవరైనా చూస్తే బాగోదే. నువ్వురా. లేదక్క, ఆగక్క, అందరూ చూడాలి. నేనేమో ఎవరేమనుకున్నా నాకు భయం లేదక్క. అయ్యో ప్లీజ్, నన్ను కొత్తగా అనుకునేదేం లేదు. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. నిజం మాత్రం అందరికీ తెలియాలి. అయ్యో రాక, అందరికీ తెలియాలి. నిజం మొత్తం తెలియాలి, అందరికీ తెలియాలక్క. నేను వదలక్క, నిజం తెలియాలి, అందరికీ తెలియాలి. వదలక్క, నన్ను వదలు. అందరికీ తెలియాలి. అందరికీ తెలియాలి, అందరికీ తెలియాలి. నన్ను కొత్తగా అనుకునేదేం లేదు. ఏమనుకున్నా నేను పట్టించుకోను. కానీ నిజం అందరికీ తెలియాలి.
దగ్గరకు రా. పో, పోతలకి. ఈ కంపు నేను భరించలేదు. పోతలకి. చేసిన చేష్టలు చాలవనా? దాగొచ్చి తందనాలు మొదలు పెట్టావు. మాతో గొడవ పడిందని వాళ్ళంటే నీలో మార్పు వచ్చి చచ్చిందేమో అనుకున్నాను. ఛీ! ఫుల్గా మందు కొట్టొచ్చింది. ఇప్పుడు ఆనందపడు మంగా. ఏయ్, ఏయ్. ఏయ్, మీరే ఏదో చెప్పొచ్చారు. వాడెవడో మందు కలిపాడు. ఆ మరి నువ్వు పాలు నీళ్లు తెలియని పసిపాపవి. మేం కలుపమంటే వాడు కలిపాడు. ఏయ్, నువ్వు ముక్కు మూసుకుని తాగావు. హంస పగ అంటూ తాగింది కాక మా మీద నింద వేస్తావే స్వర్ణ? ఏయ్, అరోరా. పో. నా మీద కోపంతో తాగిందా? అవును, ఏదో బొమ్మట నువ్వు నాది అన్నావట. సీత గదిలో పెడతాను అన్నావట. అది ఈవిడ భరించలేక ఇదిగో ఇలా పీకల దాకా తాగొచ్చింది. ఏయ్, అంత అబద్ధం. నువ్వు చెప్పేదంతా అబద్ధం. కనిపిస్తుంటే అబద్ధం అంటావేంటే? నో నో అమ్మా, బా అమ్మా, వాళ్ళు చెప్పేది అబద్ధం. నువ్వు అమ్మ కాదు కదా? అమ్మా, వాళ్ళు చెప్పేదంతా అబద్ధం అమ్మా. నేనే తప్పు కనిపిస్తుంటే అబద్ధం చేయలేదమ్మా. అంటావేంటే? ఇంకా ఏం చెయ్యాలనే, ఎవరి బతుకులు చిదమాలనే ఈ తాగుడు చిందులు? అమ్మా, సీత అంతా చేసింది మన బిడ్డ బ్రతకద్దని చేసింది. మర్చిపోయావా? బొమ్మ మొక్కలు చేసింది గుర్తులేదా? హ, ఎందుకు అమ్మ అమ్మమ్మ అంటూ ఇంకా వెనకేసుకొని రావాలని చూస్తావు? బావా, నాకు అక్క మీద కానీ నీ బిడ్డ మీద కానీ ఏ కోపం లేదు. బొమ్మ విషయంలో నా తప్పు లేదు బావా. నా మీద నేనే ఓటేసి చెప్తున్నా. ఎక్కడ ఎక్కడ నా బొమ్మ ముక్కలు ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నాయి ఆ బొమ్మ ముక్కలు? ఎక్కడ? ఎక్కడ ముక్కలు? నా కృష్ణుడు బొమ్మ ముక్కలు ఎక్కడ? ఎక్కడ నా బొమ్మ ముక్కలు? ఎక్కడ? ఎక్కడ నా బొమ్మ ముక్కలు? ఎక్కడ అక్క? ఎక్కడక్క? ఎక్కడ బొమ్మ ముక్కలు? ఎక్కడున్నాయి అక్క? ఎక్కడున్నాయి? అదిగా అక్కడున్నాయి. నాకు తనతో కలిసి కాపురం చేయడం ఇష్టం లేదు. నేను కలిసి బ్రతకాలనుకుంటున్నాను. నాకు అసహ్యం కలిగింది. నాకు జ్ఞానోదయం అయ్యింది. నేను నమ్మను. అది కాదు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. సాకేత్ వర్మ గారు, తాను తప్పు తెలుసుకుంది, పశ్చాత్తాపడుతోంది. అయినా మారిన మనిషిని హింసించాలనుకోవడం తప్పు. మారలేదు మారలేదు మారలేదు. అదంతా నటనని 1,00,000 సార్లు చెప్పాను. మారిందని ఒక్కసారి అంగీకరించి పాజిటివ్ గా చూడు సాకేత్. పాముని పాజిటివ్ గా చూడలేం. చచ్చిన పాముని ఇంకా చంపకు సాకేత్.